1000 గుర్రాలంటే ఏమున్నదండి? ఏ రాజు దగ్గర పోయినా ఏమయ్యా మహారాజా పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నాను, పంతులు గారు వచ్చారు, పురోహితులు వచ్చారు, బిడ్డ పెళ్లి పెట్టుకున్నా అంటే ఎంతో కొంత మన ఇంటి పురోహితులు కాబట్టి మనం సహాయం చేస్తున్నామా చేయమా? అట్లాగే ఏ మహారాజు దగ్గరికి పోయినా 1000 గుర్రాలు ఎంతండి? కానీ తెల్ల శరీరం నల్లని చెవులు ఉన్నటువంటి గుర్రాలు కావాలి. ఇది దొరకడం కష్టం కదా, దొరకంది పెట్టాలనే పెట్టినాడు ఆయన. తెల్ల శరీరం నల్లని చెవులు ఏదో ఒక్కటి దొరకవచ్చు, 1000 కావాలి. అంతేనా అన్నాడు ఈయన. ఆయనకు కష్టం కానీ ఈయనకేం కష్టం? తపసా విందతే మహతు. తపస్సుతో అనుష్ఠాన శక్తితో సాధించనిది ఉన్నదా? బ్రహ్మర్షి పదాన్నే సాధించినటువంటి మహనీయులు ఉన్నారు. వెళ్ళాడు, ఇంద్రుణ్ణి పిలిచాడు, అబ్బాయి నాకు ఈ గుర్రాలు కావాలి, తప్పకుండా ఇస్తున్నా అన్నాడు. పొద్దున మామగారి అగ్రిమెంట్ చెప్తే రాత్రి వరకు అగ్రిమెంట్ క్లోజ్ చేసేసాడు. సాయంత్రం తీసుకువచ్చి 1000 గుర్రాలు రాజ్యంలో ఒప్పచెప్పేసినాడు. ఇప్పుడు చెప్పన్నాడు. ఇంకేమున్నదిగా, కన్యాదానం, వివాహం అయిపోయింది.